రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. పాడుతా తీయగా సరికొత్త ధారావాహికలో ఇది నిష్క్రమణ పర్వం. ఈ సంచిక తర్వాత గత 2 వారాలు ఈ వారం మార్కులు బేరీజు వేసి తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ఈ సంచికను ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీకు, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలు, మరో ఇద్దరికి తలా 50,000 రూపాయలను నగదు బహుమతిగా అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారు, అలాగే ప్రతి వారం ప్రతిభా పురస్కారం కింద ఒకరికి 10,000 రూపాయలను, పోటీ నుండి నిష్క్రమించిన ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను కూడా వారే ఇస్తున్నారు. వారి వదాన్యతకు మీ కరతాళ ధ్వనులతో అభినందనలు అందజేద్దాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, ఈ పిల్లలందరికీ అందమైన దుస్తులను అందిస్తున్న MVR అండ్ CMR మాల్స్ విశాఖ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకి గుల్మొగిజేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్ ఏది ఒప్పో ఏది తప్పో అనే ఆలోచన లేకుండా మంచివారికి, పేదవారికి అపకారం తలపెట్టి నీతి మాలిన వాళ్లకు కారణాల ప్రమేయం లేని భయాలు కలుగుతాయి, ఆపదలు కూడా వాటిల్లుతాయి. ఆదికవి నన్నయ్య భట్టారకులు ఆంధ్ర మహాభారతంలో చెప్పిన పద్యం ఇది. తెలుగువారికి స్వంతమైన ఆస్తి అయిన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. తెలుగు తల్లి ఉనికిని కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీ ప్రకాష్ సొంటక్కే బెనారస్ విశ్వవిద్యాలయంలో 40 ఏళ్ల పాటు విద్యావేత్తలుగా పనిచేసిన డాక్టర్ ఆర్వి సొంటక్కే, డాక్టర్ మణి సొంటక్కేల పుత్రరత్నం శ్రీ ప్రకాష్. కర్ణాటక నుండి ఖ్యాతిగాంచిన ఏకైక స్లైడ్ గిటారిస్ట్ ఈయన. రీసెంట్గా రికీ కేస్తో కలిసి గ్రామీ విన్నింగ్ ఆల్బమ్ విండ్స్ ఆఫ్ సంసారాను స్వరపరిచారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో ఏ గ్రేడ్ కళాకారుడిగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 కచేరీలు చేసిన అనుభవజ్ఞుడిగా ప్రపంచంలోని ప్రఖ్యాతులైన గిటారిస్టులతో కలిసి పనిచేశారు. అమెరికన్ గిటార్స్తో పాటు హవాయిన్ గిటార్, వేజన్బోర్న్ స్లైడ్ గిటార్, ఎలక్ట్రిక్ లాట్ స్టీల్ గిటార్స్ను ప్లే చేయడంలో సిద్ధహస్తులు. పాశ్చాత్య ధ్వనులను పలికించే స్వరవీణను ఈయనే కనిపెట్టారు. ఎన్నో చలనచిత్రాలను, డాక్యుమెంటరీస్ను, యానిమేషన్ ఫిల్మ్స్ను, జింగిల్స్ను రూపొందించిన ఈ ప్రతిభాశాలి హిందీ, కన్నడ, మలయాళ, తమిళ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలో రూపొందిన అనేక చిత్రాలలో తన గిటార్ వాదనతో అద్భుతాలు సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన ఆర్యభట, గానయోగి పంచాక్షరి గవాయ్, డాక్టర్ పుట్టరాజు గవాయ్ పురస్కారాలను అందుకున్న ఆ స్వరంజీవిని ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదిక మీదికి మీ హర్షధ్వానాల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష ఒంగోల్. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు సుధాకర్, మా అమ్మగారి పేరు రమ. నేను శాస్త్రీయ సంగీతం కొన్నాళ్ళు శ్రీమతి జె బాలార్క గారి దగ్గర నేర్చుకున్నాను. లలిత సంగీతం శ్రీ కొమండూరి రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మీ తాలూకు ఎవరిని వచ్చారమ్మా ఇక్కడికి? అమ్మ నాన్న వచ్చారు. సార్ నమస్కారం, స్వాగతం అండి మీ ఇద్దరికి కూడా. శిరీష ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మహదేవన్ గారు, గానం సుశీలమ్మ, శృతిలయలు సినిమా నుంచి తెల్లవారదేమో స్వామి. It was beautifully sung. And do you have an idea as to which rag it was? Abhiri. Okay. In Hindustani we call Bhimpalas. Beautiful. Very nice. పెద్దగా మీకు సలహా చెప్పాల్సిన అవకాశం మాకు ఇవ్వలేదు మీరు. ఇట్ వాస్ అ క్లీన్ రెండిషన్, నీట్గా పాడారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎనర్జీ, దట్స్ ఆల్. వెన్ ఎవర్ యూ సస్టైన్ ఇట్, గివ్ అట్ ది ఎండ్ ఆల్సో. ఎంత శక్తి కావాలో అనేది ఒక, ఇట్స్ నాట్ దట్ ఈజీ. చెప్పడం చాలా సులభం. వార్మప్ కాకుండా రాగానే వితౌట్ వార్మప్ కమింగ్ అండ్ ఇమీడియట్లీ సింగింగ్ అంత సులభం కాదు. వాయిస్ కూడా ఓపెన్ కావాలంటే ఇన్ ఆల్ ది లిమిటేషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇట్ వాజ్ ఎ నీట్ రెండిషన్, వెరీ క్లీన్ రెండిషన్. సీతారామ శాస్త్రి మనం పేరు అనౌన్స్ చేయకుండా వింటే మాత్రం అన్నమయ్య కీర్తన అనుకుంటాం మనం. కావాలనే ఆ పదాల పోహళింపులతోటి పాటను రాశాడు ఆయన. ఎందుకంటే తెల్లవారదేమో స్వామి తలపల మునుకలు అలసిన దేవేరి అలమేలు మంగకు అనగానే మనకు అలమేలు మంగ వెంకటేశ్వర స్వామి రాగానే ఫస్ట్ అనిపించేది అన్నమాచార్యే. తర్వాత ఆయన ఎంపిక చేసుకున్న పదాలన్నీ కూడా నాటి తెనుగు పదాలు. చెలువము నేలగా చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు. ది సౌండింగ్ ఈజ్ వెరీ మచ్ లైక్ అన్నమాచార్య. కావాలని రాయబడినటువంటి గీతం అలాగా. అండ్ యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిషియన్ టుడే. ఆల్ ది వే ఫ్రమ్ కర్ణాటక హీ హ్యాస్ కమ్. He stays in Bangalore and he's an international musician. He lives in Bangalore, that's all. He lives in India. ధన్యవాదాలమ్మా. God bless you. తర్వాతి గాయకుడిని ప్లీజ్ వెల్కమ్. నమస్కారం, నా పేరు వడ్డి మమన్ కుమార్. నేను నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి వచ్చాను. మా అమ్మ పేరు వడ్డి నిర్మల, మా నాన్నగారి పేరు వడ్డి మాలకొండయ్య.
నేను సంగీతం శ్రీ స్నేహలత గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నారు సంగీతం? మొన్న సెలెక్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే కనీసం ఏదో ఈ తాపత్రయంతోనన్నా మీరు సంగీతం నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సంతోషం. మమన్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రేమ సినిమా నుంచి. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు, నువ్వు లేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను, అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన వెలుగార నీకు, నీ కనులలోన తడి చేర నీకు, నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు, అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు, ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా, మహాసాగరాలే నిన్ను మింగుతున్నా, ఈ జన్మలోన ఎడబాటు లేదు, 10 జన్మలైనా ముడే వీడిపోదు, అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే
ప్రతిరూపమా. థ్యాంక్ యూ. Very well. I was so impressed at the way the chord scales kept changing. It sounded like Todi, then it became Bhairavi. It's beautiful. I'm just so mesmerized at the thought that such young children can actually just, he says that he just started learning and he's singing so beautifully. హౌ బ్యూటిఫుల్ యూ కీప్ యువర్ వాయిస్ అనేది అనుభవం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అది ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ. మేబీ ఐ సాంగ్ దిస్ 20 years బ్యాక్. ఎస్, 20 ఏళ్ళు అయింది. 20 years. ఇమాజిన్ 20 ఏళ్ల క్రితం ఏం కంపోజిషన్ చేశాడు ఇళయరాజా. సచ్ బ్యూటిఫుల్. టిల్ టుడే ఇట్ సౌండ్స్ వెరీ మోడర్న్. ఈరోజు కూడా అంత మోడర్న్గా ఉంది. ఐ ఓన్లీ ఆస్క్ యూ వన్ థింగ్. వెన్ ఎవర్ యు ఆర్ ఫినిషింగ్ ది లైన్స్ ఇంకొంచెం సస్టైన్ చేసేంత ఓపిక కావాలి. ఐ డోంట్ నో, దట్స్ బికాస్ మీ వాయిస్ డ్రై అయిపోతుంది. ఫస్ట్ టైం పాడుతున్నారు, చిన్న కంగారు ఉంటుంది, అర్థమైపోతుంది. అది ఎక్కడ బ్రీత్ తీసుకోవాలనేది ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. హౌ టు మేనేజ్ దట్ బ్రీత్. హృదయం, మనసు, లవ్, ప్రేమ అంటే ఆత్రేయ గారు ఇంకా అందులో పెయిన్, చిన్న బాధ కనుకుందంటే ఆయన అద్భుతంగా రాస్తారు. అంత బాగా రాశారు. అండ్ 2 more డైనమిక్సెస్ విచ్ మై మ్యూజిక్ డైరెక్టర్ టాట్ మీ టు సింగ్. ఇళయరాజా గారు ఎలా కావాలని అడిగారంటే, నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా, శృతిలయలాగా జత చేరి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు. మీరు శృతిలయలాగా అలా పాడుతున్నారు. శృతిలయలాగా జత చేరినావు. సేమ్ థింగ్. మహాసాగరాలే నిన్ను మింగుతున్నా. నెక్స్ట్ లైన్ ఈస్ ది బెస్ట్ పోర్షన్ వైర్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది ఆడియన్సెస్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్. ఈ జన్మలోనా ఎడబాటు లేదు, 10 జన్మలైనా మూడే వీడిపోదు. దట్స్ ది బెస్ట్ ప్లేస్ వైర్ యూ కెన్ పోర్ యువర్ హార్ట్ అవుట్. అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా. అంటిల్ దెన్ యూ కెన్ సస్టైన్. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. Sir, I have a doubt. While I was introducing you to the audiences, I was saying that it is a slide guitar. What is the difference between slide guitar and Hawaiian guitar? Basically, slide guitar is the general term where any of the guitar varieties is used with this slide bar. And the Hawaiian becomes a particular kind of a guitar. Oh. Yeah. What is the specialty in Hawaiian guitar? So Hawaiian guitar, basically, this particular body style. What is this guitar called? This is actually something which I have made. You have innovated. Yeah. Right. What do you name this after? I just called it Swaravina. Swaravina. Because right. I didn't want to put my name. I want everybody to play this instrument. But if I put my name, then somebody else's student will not play it. So that's the reason I said, okay, just call it Swaravina. Because it has got the Swaramandal and the Vichitraveena concept. Basically a guitar with the way to notice this guitar and difference from the other guitars is that you'll find that the gap between the strings and the fretboard is at least 1 inch. So there is no question of actually playing it with the fingers at all. You can't. Naturally, the distance is more from Yeah. And this particular slide bar is used where it's as if somebody is singing. That's the advantage you have with the slide, Correct. So much of the Hindustani concept of singing, we can pretty much imbibe the whole thing in this instrument. And I have worked specifically towards this as to how to actually 100% try and translate vocal. Gaiki style. And how many artists are using your sort of instrument now? There are a lot of youngsters in Chennai, Bangalore, Calcutta also, who have been inspired into playing this kind of a style.
And yeah, the style is more of a choice wherein you feel that you could actually cut down the strokes and make it with lesser strokes and sustain much lesser. But the fact that if you're using more sustain, you get a very pleasant feeling which is directly portrayed to the listeners. You do solo concerts on this. Yeah. That's actually a fusion type of things, or you dedicate sometimes to totally for Hindustani music also? Yeah, totally Hindustani is, the fact is, I have just learned Hindustani classical. My parents taught me Hindustani classical only. But I have tried to apply it to all kinds of genres and see how it could be fitted in. So I play Hindustani classical, pure Hindustani classical concerts, and then I have fusion concert wherein I use this idea of Hindustani classical onto fusion. You learned Western music also? Yeah, means I have been lucky enough to say that I have worked with lots of Western musicians and I learned a lot from them. And there's so many beautiful things about Western music which do not occur to us in Indian music, like changing the scale. Sarega-maga, sarega-maga. Now this immediately doesn't, for an Indian musician, it's a shocking thing. He'll just stop and he will... Which is the saw actually. Then he'll stop playing. He'll say, no, this is something is wrong. So that was a great lesson to, in this instrument especially, like how to completely change from any scale and go into any scale. This was a lesson which I learned in a long way as to how to immediately adapt to the change. Prior to that, you were actually tuned this to one particular scale and you were playing it. Yeah. Your concert would have gone in the same scale, maybe to Madhyam sometimes. But now, basically, to what sort of tuning you have done this now? Right now, this is tuned for D sharp. In this instrument itself, I can play from a D or a C. Now you can play on for any scale. That is wonderful. You mean to say that has happened because you worked with a lot of Western musicians? Definitely, means no doubt about it. Especially even for palming and muting techniques. These are like previously when I used to play recordings, when I went to play for the first time for a movie recording. So what I would do is because I did not have the concept of actually muting the sound. Because in classical we are told to play loud and clear all the time. And it can sustain as long as it says. Nobody is going to say anything. But in this particular recording, I was playing for T.G. Lingappa sir, and by the time the next beat would come, this will clash on. The other musician would be confused, saying, "Sir, some confusion is happening." So I didn't know, and I was sitting innocently just doing this job repeatedly. Then Lingappa sir shouted at me, said, "Hey, classical illare, this is not classical. Play this the way it is required here." I know why he called you to play, because he's basically a sarod player also. Father and mother started this Hindustani Sangeet Vidyapeeth in Bangalore. You're not much into film line now? No, I'm lucky. In a year, I play at least maybe 15 or 20 recordings for Bollywood or Kannada industry. And I'm happy. I mean, it is a specific kind of a sound, which is, it cannot be applied anywhere. So somebody who knows how to use it and they bring it in. I know Rahman used to do that actually. Did you play for Mr. Rahman? Not yet, actually. Actually, Vishnu Mohan played lots of songs to him, and a couple of songs which I sang also. And I think you are the two parallel personalities who is bringing guitar into the mainstream as a classical instrument also. Audiences who are watching this program, మీరందరూ కూడా చప్పట్లు కొట్టి, ఇది మనకు చాలా గర్వకారణమైన విషయం. మన భారతదేశంలో ఉండేటటువంటి మన సంప్రదాయ సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా పాశ్చాత్య ధోరణిలో సాగే ఒక వాద్య పరికరాన్ని తీసుకొచ్చి దాని మీద మన సంగీతాన్ని అత్యద్భుతంగా పలికిస్తున్నటువంటి ఒక మహానుభావుడు నా పక్కన ఉన్నాడంటే నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దామా చప్పట్లతోటి? దామా. అందరికీ నమస్కారం. నా పేరు సరస్వతుల శివాని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు సరస్వతుల శ్రీధర్, మా అమ్మగారి పేరు శైలకుమారి. శ్రీ డి రాఘవాచారి గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. ఎన్నాళ్ళుగమ్మా?
ఇప్పటికి సంగీతం మొత్తాన్ని ఒక 5-7 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం. వచ్చారు మీ తల్లిదండ్రులు ఎవరినో? మా అమ్మగారు వచ్చారండి. నమస్కారం అండి, స్వాగతం మీకు. శివాని ఎంపిక చేసుకున్న పాట పింగళి నాగేంద్రరావు గారి రచన, పెండ్యాల గారి సంగీతం, ఈశ్వరలక్ష్మి గారి గానం. చాలా మంచి పాట ఇది, నాకు చాలా ఇష్టమైన పాట. మీరు చాలా మర్చిపోయి ఉంటారు ఈ పాటలన్నీ కూడా, కానీ వినగానే ఒకసారి మనసులోంచి ఆ పాత పొరల్లో నుంచి, ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వస్తుంది పాట తప్పకుండా. మహామంత్రి తిమ్మరసు సినిమా నుంచి లీలా కృష్ణ నీ లీలలు. Actually seeing the range of the song, it's quite big because you went all the way to Tar Madhyam, almost Pancham, and lower also you're going. I had a feeling that if you could have sung the song in maybe a half a note above, you could have enjoyed it better because you're standing and singing probably compared to how you sit and sing. Maybe when you sit and sing, this key will be perfect, I feel. నేను అది మొదలెట్టగానే బాగా తక్కువ శృతిలో పెట్టుకున్నారేమో అని అనిపించింది అనమాట. పైన మధ్యం వరకు ఉంది, అంతే కదా. అది మీరు ఇంకొక దానికోసమనే తగ్గించుకున్నారా? అది పైన ఎక్కువైందని. గివ్ ఏ లెటర్స్ ఏ అలా పాడి చూడమ్మా. మై మరచిన చలి మాట లేదని
పిచ్చితల్లి ఇంత బాగా పాడుతూ ఈ శృతులు ఎందుకమ్మా దాన్ని తక్కువ శృతులు పెట్టుకున్నావు? ఈవెన్ పలుకు సంగతులు అన్నీ కూడా క్లీన్గా ఉంది వెన్ యూ సింగ్. తర్వాత యూఆర్ టేకింగ్ టూ మెనీ గ్యాప్స్. ఎక్కువ బ్రెత్ కోసమని ఎక్కువ గ్యాప్స్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ స్పీకింగ్ ఈశ్వరలక్ష్మి గారు కూడా ఎక్కువ గ్యాప్స్ తీసుకుని పాడతారు. బట్ యువర్ అన్ యంగ్ కిడ్. యూ హ్యావ్ అన్ ఆక్సిజన్ సిలిండర్, బిల్ట్ ఇన్ ఆక్సిజన్ సిలిండర్ ఇన్సైడ్ యూ. అన్ని లీలా కృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా. ఈచ్ ఫ్రేజ్ యు ఆర్ టేకింగ్ బ్రీత్. లీలా కృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా. ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఈ సందర్భంలో ఈశ్వరలక్ష్మి గారి గురించి నేను కొన్ని వివరాలు మీకు తెలియచేయాలండి. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్ కమ్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ భానుమతి అండ్ ఈశ్వరలక్ష్మి. వీళ్ళిద్దరే దొరికారు మనకు ఆంధ్రకు. ఇద్దరు కూడా గొప్ప విదుషీమణులు. వరలక్ష్మి గారు ఐ థింక్ షీఈస్ అ ట్రైన్డ్ సింగర్. టిఆర్ మహాలింగం అనే సింగర్ దగ్గర ఆవిడ ఎక్కువ ట్రైనింగ్ తీసుకున్నారు తమిళనాడులో ఉన్నప్పుడు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు ఆవిడ. యాక్చువల్గా షీఈస్ ఫ్రమ్ రాయలసీమ. 1925లో పుట్టారు ఆవిడ. సెప్టెంబర్ 2009లో చనిపోయారు. 1937లో బాలయోగిని అనే ఒక సినిమా ద్వారా పరిచయం అయ్యారు. బట్ పాపులర్ అయింది పల్నాటి యుద్ధం, బాలరాజు. ఈ రెండు సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. బికాజ్ సింగింగ్ హీరోయిన్ అట్ దట్ టైం. ఘంటసాల బలరామయ్య గారు బాలరాజులో నాగేశ్వరరావు గారి పక్కన ఆవిడకి క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చాలా పాపులర్ అయ్యారు ఆవిడ. తర్వాత జీవితం, స్వప్న సుందరి, సక్కుబాయ్. ఆ రోజుల్లో తీసిన సక్కుబాయిలో ఆవిడ పాటలు ఇప్పటికీ నాకు ఎంత గుర్తున్నాయో. రాధేలా కరుణ గోపాల గోపాల బాల కాపాడరావా పాలు మిగడ వెన్న పలుమారు భుజించి పాషాణి వెటులైతిరా కృష్ణ రాధేలా కరుణ. ఎంత తుంగల చలపతిరావు గారు వాళ్ళందరూ పాడిన పాట. అదే పద్ధతిలో ఆవిడ ఎంత అందంగా పాడారు. ఐ స్టిల్ రిమెంబర్ సక్కుబాయ్. తర్వాత సతీ సావిత్రి, ఆ రోజుల్లో వచ్చిన సతీ సావిత్రి, వీరపాండ్య బ్రహ్మణ సినిమా, వెంకటేశ్వర మహాత్యంలో చాలా మంచి పాటలు పాడారు ఆవిడ. తిమ్మరసు, ఈ పాట తిమ్మరసు సినిమా నుంచి. ఈ సందర్భం అందరూ తిమ్మరుసు అంటారు. నో, దిస్ రాంగ్. తిమ్మరసు ఈజ్ ఎ కన్నడ వర్డ్. తిమ్మ అరసు, అరసు అంటే రాజు, తిమ్మ అంటే వెంకటేశ్వర స్వామిని తిమ్మప్ప అంటారు వాళ్ళు. తిమ్మ అరసు తప్ప తిమ్మ రుసు కాదు. మనం తెలుగులో తిమ్మరుసు అంటాం, చాణుక్యుడు అన్నట్టుగా. చాణుక్యు ఆల్సో ఈజ్ నాట్ కరెక్ట్, చాణక్య. కృష్ణార్జున యుద్ధం, సత్యహరిశ్చంద్ర, బభ్రువాహన, బొమ్మ బొరుస, ప్రేమనగర్, శ్రీకృష్ణ సత్య, నేటి భారతం. ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ యాక్టింగ్ అలాంగ్ విత్ హర్. ఒక సినిమా గుణ అన్న ఒక సినిమాలో కమల్ హాసన్ అండ్ ఆవిడ, నేను ఒక సిబిఐ ఆఫీసర్గా యాక్ట్ చేస్తాను. ఆ లొకేషన్లో అంతా కూడా మేము కొడైకెనాల్లో షూట్ చేస్తున్నంతసేపు ఆవిడ చేత పాడించుకొని ఎన్ని పాటలు విన్నానో చెప్పడానికి వీల్లేదనమాట. అంత అద్భుతమైనటువంటి గాయనిమణి, చాలా విలక్షణమైన గాత్రం ఆవిడది. మంచి పవర్ఫుల్ వాయిస్ అండ్ వెరీ బ్యారిటోన్ వాయిస్, బాసీ వాయిస్ అనమాట. నేను అలాంటి వాయిస్ క్లాసికల్ మ్యూజిషియన్స్లో ఒక ఎంఎల్ వసంత్ కుమార్ గారి దగ్గరే విన్నాను. అంత బ్యారిటోన్ వాయిస్, చాలా చక్కటి గాయనిమణి, చాలా గొప్ప ఆర్టిస్ట్. మంచి పాటను ఇచ్చేందుకు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు ధవల భార్గవ్. మా నాన్నగారి పేరు ధవల విశ్వకుమార్. మా అమ్మగారి పేరు ధవల సత్యవాణి. మా సొంత ఊరు విజయనగరం, కానీ మా పేరెంట్స్ ఉండేది భిలాయిలో. నేను టాటా స్టీల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. భిలాయిలో పనిచేస్తున్నారు ఇప్పుడు? సార్ నేను జంషెద్పూర్లో పనిచేసేవాడిని, రీసెంట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మ్యూజిక్? సార్ మ్యూజిక్ హిందుస్థానీ నేర్చుకున్నాను 3 years అక్కడ జంషెద్పూర్లో ఉన్నప్పుడు. శ్రీనివాసరావు గారి దగ్గర. ఓకే. ప్లస్ 6 months కార్నాటిక్ కూడా నేర్చుకున్నాను మంగతయార్ మేడం దగ్గర. భార్గవ్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, సత్యం గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా నుంచి. ఇదే పాట ప్రతి చోట. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో
నన్ను కలిసేవు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. There's something about this song which made me feel so happy. You sang it beautifully, and what a throw! I loved every bit of it. Sontaki, the same song I have sung in Kannada also. Innu gottadu ide naadu ಇದೇ ಭಾಷೆ ಎಂದೆಂದು ನನ್ನದಾಗಿರಲಿ, ಎಲ್ಲೇ ಇರಲಿ ಹೇಗೆ ಇರಲಿ, ಕನ್ನಡವೇ ನಮ್ಮ ಉಸಿರಲ್ಲಿ. I tell you, I didn't sing as beautifully as you have sung this song. చాలా బాగా పాడారు. బికాస్ ది పిచ్చింగ్ ఈజ్ సో వెరీ నైస్. ప్రతిదీ ఈవెన్ నేను ఏమేమి అధిక ప్రసంగాలు చేశాను, సంగతులు అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ రిప్లికేటెడ్ ఇన్ ఓన్ ఫ్యాషన్. యువర్ ట్రైనింగ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. లేకపోతే ఆ సంగతులన్నీ అంత కరెక్ట్గా రావు. అండ్ పర్టికులర్లీ ఇది it is always like a bullseye. That note is so perfect. That's how Satyam Garu wanted it, because he is a big fan of Shankar Jaikishan. శంకర్ జయకిషన్ అంటే ఆయనకు చాలా పిచ్చి. ఆయన పాటలు అన్నిట్లో కూడా ఆర్కెస్ట్రేషన్ చూసినా, రిథమ్ ప్యాటర్న్ చూసినా, అండ్ హీ యూస్ టు సింగ్ సో బ్యూటిఫుల్లీ. He's got a very thin voice. This is a నన్ను కొడుకు అని పిలిచేవాడు అనమాట. లైక్ పుత్తర్, he used to call me పుత్తర్. This is I want. Just say Rafi साहब गाते हैं ना, you should give that style. That's what he used to ask. దాచుకుంటాను అంటున్నారు కదా, అది దాచుకుంటాను. చా సా, దేర్ ఇస్ అ డిఫరెన్స్. దాచుకుంటాను. అలాగే నా నా పాట విని మురిశావు శా శా. దట్స్ ఆల్. అదర్వైజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ది వే యూ హ్యావ్ సాంగ్ దిస్. తర్వాత అమ్మాయిని పిలుద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు బి యష్కా మహదేవ్. నేను తిరుపతి నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు రమవ్రత గారు, మా నాన్నగారి పేరు జానకి రామాచారి గారు. నేను సంగీతం ప్రస్తుతం వైలిన్ రాజా గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మీ తాలూకు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? అమ్మగారు వచ్చారు. అమ్మా నమస్కారం అండి, స్వాగతం మీకు. స్వాగతం. యశిక గారు ఎంపిక చేసుకున్న పాట సీనియర్ సముద్రాల రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, భానుమతి గారి పాడిన పాట విప్రనారాయణ నుంచి ఎందుకో ఈ తోటమాలి. oh
Very well sung, and I just want to add one thing. I was just admiring the musicians. They're so amazing because this song had an interesting mix of folk and western percussions. It's amazing. And also what you were singing, there was in between that phrase, that's almost like a tappa. In Hindustani we call the tappa gaiki. So many elements. I'm just surprised and amazed at the music directors who had this amazing brain to encapsulate everything in just one song. Dr. Rajeshwar Rao, one of the finest we had at that era, and one of the finest singers also. That's why this could happen. As I said, there is an adaptation of so many things, Egyptian and everything, and if you take the first alap, I think if I'm not mistaken, that is the theme of Samson and Delilah those days. Yes. It is a theme of Samson and Delilah. That's beautifully incorporated. And the songstress was Srimati Bhanumati, who was a great actor, writer, director and singer also. So it's a combination of so many things. ఇది ఏ రాగంలో చెప్పగలవమ్మా నువ్వు? సరిగ్గా లేకపోతే సగం చెప్పండి. కీరవాణి అంటారు దీన్ని ఆల్మోస్ట్. ఇట్స్ కీరవాణి. ఎందుకంటే ఈ పాట మీద చాలా ఇష్టంతో కీరవాణి గారు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి గారు ఆయన పేరు కీరవాణి అని పెట్టారు. యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జస్టిస్ టు దిస్ సాంగ్. బట్ ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఎనర్జీ. ఎందుకంటే కొన్ని చోట్ల సంగతులు చాలా పర్ఫెక్ట్గా అంటున్నారు, కొన్ని చోట్ల లోవర్గా వచ్చినప్పుడు ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన, అది ఒక్కోసారి బాగా వస్తుంది, ఆ స్పీడ్లో ఒకటి తెలియట్లేదు. ఇందుకేనా అని చాలా బాగా అంటారు ఆవిడ. ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ, ఈ సంగతి తపోధనా మీరు అంటున్నారు. ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి ఆ లోవర్ నోట్. యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మైక్ సెన్స్ దెన్. అట్ దట్ టైమ్ బ్రింగ్ ద మైక్ లిటిల్ క్లోజర్ టు యూ. తపోధనా రిజిస్టర్ అయిపోతుంది దట్ లోవర్ నోట్. అండ్ టిపికల్ ఆఫ్ రాజేశ్వరరావు గారు, దట్ ఫ్లూట్ అండ్ కార్నెట్ పీస్ మధ్యలో తారారనానా తారారా తా. With every song, that portion, he loves to use a clarinet and flute at that place. Jagame Marandi feed. తిరుగాడెను తేనెటీగ తారార చెంత అనరారానా తా. He wantonly uses clarinet there. He is so fond of that one. సముద్రాల సీనియర్ గారి ఒక చిన్న విన్నాణం, చిలిపితనం ఇక్కడ. వన్నే వన్నే చిన్నెలీను ఈ విలాసం, చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం, నిన్నేలు వాణి లీలలేరా. ఇవన్నీ కూడా సృష్టించిన వాడు నువ్వు రోజు పొద్దున్న లేచి తొండరడి పొడి వాళ్ళని ఎక్కడ ఏ స్వామిని ప్రార్థిస్తున్నావో ఆయన సృష్టించిందే ఇది. కనరా ఏలుకోరా. ఆయన ఇచ్చింది నువ్వు ఏలుకోకపోతే అర్థమే ఉంది అని ఎంత చిలిపిగా రాశారు సముద్రాల వారు. ఫస్ట్ టైం ఐ థింక్ ఘంటసాల గారు కాకుండా ఏఎం రాజా గారి వాయిస్ని నాగేశ్వరరావు గారికి ఉపయోగించారు ఈ సినిమాలో. చాలా గొప్ప పాటలు ఉన్నాయి ఈ సినిమాలో, అన్ని పాటలు కూడా గొప్ప పాటలు. మంచి పాటను ఇచ్చావు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. When I was coming in the morning and I was thinking that everything is going to be in Telugu and how will I understand? But the fact is I am listening to the language so intently for the first time with the earphones. I feel that the language Telugu itself is so musical. I'm so surprised because when you were reading those padam, it was like poetry, and not just poetry, even the language sounds so musical. Which is really, that is the reason we have Tyagaraja and all these great personalities coming from here. తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడతారు అనమాట. తెలుగు భాష వింటుంటేనే నాకు సంగీతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటే. వెల్కమ్ ది నెక్స్ట్ సింగర్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు గాగర్లపూడి నాగార్జున. నేను తిరుపతి నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు గాగర్లపూడి రాజేశ్వరరావు, మా అమ్మగారి పేరు సీతాలక్ష్మి. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఎయిర్లైన్స్లో జాబ్కి ట్రై చేస్తున్నాను. సంగీతం గురించి ఏం ట్రై చేయట్లేదా? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కానీ లేదా? సార్, ఎస్వి సంగీత కళాశాలలో సంవత్సరం నుండి నేర్చుకున్నాను సార్. వారు ఎంపిక చేసుకున్న పాట వెన్నెల కంటి రచన, ఇళయరాజా సంగీతం,
జానకమ్మతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మహర్షి సినిమా నుంచి మాటరాని మౌనమిది. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది, ప్రాణమైన మూగగుండె రాగమిది. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. ముత్యాల పాటల్లో కోయిలమ్మా, ముత్తార పోసేది ఎప్పుడమ్మా, ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా, దీపాలు పెట్టేది ఎన్నడమ్మా. ఈ మౌన రాగాల ప్రేమ వేసం ఏనాడో ఒకరి సొంతం, ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం. నింగి నేల కూడే వేళ నీకు నాకు దూరాలేల, అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. చైత్రాన కూసేను కోయిలమ్మా, గ్రీష్మాని కాపా ఎందుకమ్మా, రే అంత నవ్వేను వెన్నెలమ్మా, రే ఎండగా నవ్వు దేనికమ్మా. రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం, వేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం. ఆకాశాన తారా తీరం అంతేలేని ఎంతో దూరం, మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది, కూడనిది జత కూడనిది, చూడనిది మది పాడనిది, చెప్పరాని చిక్కుముడి వీడనిది. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది. I liked everything you did. I was also very curious about one particular tone of the background instrument which was going on. I hope you all enjoy that, because as singers, I feel that it's a great input in what he's playing. That's a very interesting tone. Please play that. That one? Yeah. See, it is such beautiful. You should actually enjoy it when you are singing. You sang very well. Very nice. Thank you. అది డిస్టింక్ట్గా ఉండాలి. తానా తరారి తరార నానా, తర్వాత తారా తానా తరానాని తానా నేనా, అది షడ్జమానికి వచ్చేయాలి. Tana nini daranana. You're taking, I understand, because the other party takes it. Nina lela pa and cheeskoch. Dura lela matarani. Dura lela matarani maunamidi. That note or shadjam should register. Tarvata గుండెల్లో రేగే గాయం తర్వాత పారింది మధుర గేయం అంటున్నారు. పాడింది అది పొరపాటున టంగ్ ట్విస్టర్ అనుకుంటా, పారింది అని వచ్చింది.
యాక్చువల్గా దాంట్లో ఆ విజిల్ కూడా వేసింది నేనే రికార్డింగ్లో. పాడుతున్నప్పుడు మీరు ఎలా వేశారు అనుకోవచ్చు, పాడిన తర్వాత దెర్ ఈజ్ నో మల్టీ ట్రాక్ సిస్టమ్ దోస్ డేస్. ఈ రికార్డర్ స్టార్టింగ్లో మార్క్ పెట్టుకొని రెండో డబ్బర్లో ఇంకొక టేప్ వేసి హీ ఆస్క్డ్ మీ టు విజిల్ ఆల్ దోస్ ఫ్లూట్ పోర్షన్స్. ఆ విజిల్ వేసింది నేనే అనమాట. అది ఆ దగ్గు నాదే అనేవారు పాపం ఘంటసాల గారు. జగమే మాయ పాట పాడినప్పుడు కచేరీలో పాడుతూ, బాబు ఆ దగ్గు కూడా నాదే బాబు, నాగేశ్వరరావు గారు దగ్గలేదనేవారు అన్న. అలాగా ఆ విజిల్ కూడా నాది. సెమీ క్లాసికల్లా వినపడుతుంది పాట వింటే. తారీరారా తారారా తారారిరారి తారారా తారార తారారన్నా తారార తారారనా తారతాని తారారాని నానేదిరి. వెరీ ఇప్పుడు ఆఫ్టర్ సింగింగ్ సో మెనీ టైమ్స్ ఐఎమ్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఇట్. ఇమాజిన్ లెర్నింగ్ ఇట్ ఫస్ట్ టైం రికార్డింగ్ థియేటర్, లైవ్ ఆర్కెస్ట్రా, అండ్ పక్కన జానకి గారు లాంటి ఒక మహనీయ గాయనిమణి, నేను మణిగాడిని అంతే, బుజ్జి మణిగాడిని. అది నేర్చుకొని పాడడం అనేటటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us a beautiful song. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సౌభాగ్యవతిని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు నేమాని సుష్మా. నా సొంత ఊరు కాకినాడ. నేను ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నాను. హెచ్సిఎల్ టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారి పేరు నేమాని ఉదయ్ భాస్కర్ గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి పద్మావతి గారు. ప్రస్తుతం శ్రీ కుల్దీప్ సాగర్ గారి దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నాను. అలాగే శ్రీ అగస్టిన్ పాల్ సార్ దగ్గర వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. కర్ణాటక సంగీతం శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారి దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు మెడ్రాస్లో ఉంటున్నారా? అవును సార్. అదే అగస్టిన్ పాల్ దగ్గర నేర్చుకుంటున్నారు. వండర్ఫుల్ టీచర్. ఎంతెంత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన దగ్గర నేర్చుకున్నారు తెలుసా? వెస్టర్న్ మ్యూజిక్ చాలామంది నేర్చుకున్నారు. ఆయన దొరకడమే గొప్ప విశేషం. మీ తాలూకు ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి? మా అమ్మగారు వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం. సుష్మా ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం, చదువు సంస్కారం సినిమా నుంచి దీపానికి కిరణం ఆభరణం. బ్యూటిఫుల్ సాంగ్. దీపానికి కిరణం ఆభరణం
sung, and right from the time you started, there was kind of, you built an ambience of peace, and yeah, that's another thing which I feel that nowadays, we are not getting songs which actually talk of inner peace. It's all about some kind of recognition or somewhere, but this is so beautiful of those days, and yeah, mesmerizing. Thank you, sir. We need not have to have songs to build our inner peace, sir. If they need not have to spoil us our inner peace. That is enough. That is more than sufficient. We sometimes, we don't want to listen to some numbers, but by accident we got to listen to some numbers, and the peace is shattered. The day is gone totally. These songs make our weeks, and if it goes on lingering, this sort of song, that gives really so much of peace to you. You just close your eyes, you forget that you didn't eat, you forget that you didn't sleep. That's good music. It should keep you so, you are in a trance actually. How blessed we are to have such great musicians. Who has sung the original? This is sung by Sushila ji, and one gentleman from Mr. Ramesh Naidu has composed this music. He left at a very early age from Andhra Pradesh. He went to Bengal, and he worked as a chaprasi to so many music directors, Lent music, and he did some Bengali films, and then came to Maharashtra and did a lot of Marathi movies. Then came back again to his native place and did always of this standard music he has given. Amazing, amazing. నేను కంపోజ్ చేసిన పాటలు అన్నిటి మీద కూడా రమేష్ నాయుడు గారి చాలా 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 ఉంది. ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే నౌ ఐ గాట్, నాకు తెలియకుండా, నాట్ కాపీయింగ్ అట్ ఆల్, ఐ డిడ్ ఎ సాంగ్, ది టెంపో ఇస్ డిఫరెంట్ బట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ నోట్స్. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, ఇది రమేష్ నాయుడు గారి పల్లవి. వాట్ ఐ డిడ్ ఫర్ కన్యాకుమారి, తొలి సంజకు తూరుపు ఎరుపు, మలి సంజకు పడమర ఎరుపు, తెలియదు నాకు పడమర తూరుపు, తెలిసిందొకటే మెరుపు, నా చెలియ పెదవి మెరుపు, దీపానికి కిరణం ఆభరణం. ఆయన ఒక ప్రశ్న అడిగారు నన్ను, మీకు ఇన్ని సంవత్సరాల పాటలు ఎలా జ్ఞాపకం ఉన్నాయి అని. నాకే తెలియదు ఎలాగా అంటే, దాంతో పెరగడమో వాటి మీద ఉన్నటువంటి ఒక పిచ్చి ప్రేమ అంతే. లేకపోతే ఏమాత్రం స్వరజ్ఞానం లేని వాడికి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడా ఎలా గుర్తుంటుంది నాకు నిజంగా తెలియదండి. అన్ని మంచి పాటలు ఎట్లా పెంచాయంటే నాలాంటి వాడిని, రియలీ ఇట్ ఈస్ అలా గుర్తుండిపోవడం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, నో డౌట్. ప్రతి వాళ్ళు గుర్తుండాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఇట్. నా జీవితానికి నాకు అన్నం పెట్టింది ఆ జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి రావడానికి కారణం మహానుభావులైన గొప్ప కవులు, గొప్ప సంగీతజ్ఞులు, గొప్ప గాయకులు, వాళ్ళతో కలిసి పనిచేసే పద్ధతి. చాలా బాగా మొదలెట్టావమ్మా. ది ఫస్ట్ ఆలాప్ వాజ్ సో బ్యూటిఫుల్. యాజ్ ఎ సెడ్, యూ హ్యావ్ గివెన్ అన్ అంబియన్స్. ఒక విధమే అమ్మ, ఇప్పుడు మనం ఒక ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం అన్నట్టుగా అంత బాగా చక్కటిగా వచ్చింది. ఫస్ట్ పల్లవి కూడా చాలా బాగుంది. చరణాల్లో అక్కడక్కడ యూ లాస్ ది గ్రిప్ దాని మీద. లైక్ నిండుగా పారే ఏరు పాడండి ఒకసారి. నిండుగా పారే ఏరు తన నీటిని తానే తానే ఇప్పుడు వచ్చినంత క్లియర్గా రాలే. అప్పుడు తన నీటిని తానే తాగదు. దట్ పర్టికులర్ నోట్. మంచితనము పంచేవారికి ఫస్ట్ టైం ఆ సంగతి కొంచెం క్లియర్గా ఉండొచ్చు. గ్రేట్ కంపోజిషన్. అండ్ ముఖ్యంగా ఒకసారి నారాయణ రెడ్డి గారు చప్పట్లు కొట్టని చెప్తాను. ఎంత గొప్ప తత్వం ఉంది ఇది, ఎంత గొప్ప తత్వం. దీపానికి కిరణమే ఆభరణం అన్నారు ఆయన. దీపానికి కాంతి, ఆ కిరణం మయూఖ, అదే ఆభరణం. రూపానికి హృదయం ఆభరణం. రూపం అనేది అందం కాదు, హృదయం ఆభరణం అన్నారు. హృదయానికి ఏనాటికి తరగని సుగుణం, అదే ఆభరణం. నిండుగా పారే ఏరు తన నీటిని తానే తాగదు. జగతిని చూపే కన్ను తన ఉనికిని తానే చూడదు. ఆ కన్ను తనను తను చూసుకోలేదు. పరుల కోసం బ్రతికే మనిషి తన బాగు తనే కోరడు.
గ్రేట్ థాట్స్. మహానుభావులు ఎంత గొప్పగా రాశారు. కావ్య గౌరవాన్ని కట్టబెట్టిన వ్యక్తులు తెలుగు సినిమా పాటకి. నారాయణ రెడ్డి గారు ఆరోగ్యవంతులై చిరంతనంగా ఉండాలని కోరుకుంటున్నాను. Bearing those small things, otherwise you presented it so beautifully. Thank you very much. Thank you, sir. God bless you. God bless you. You made me very young, sir. You made me so very young. It was so nostalgic. Such a great composition by Salilda and great singing by Lataji. And we had that mix again today, so beautifully presented. Recently I was in Calcutta and I also got to hear the Bengali version of this song. And the Bengali version is also equally enchanting. Yeah, I have the record with me. I never missed any of Salilda's composition. What a composition, sir. In any way lesser, it's no lesser than any classical composition. Unimaginable. The orchestration and everything what he has done is exemplary. Thank you very, very, very much. My pleasure. Dil bhara hua hai aaj. To be very frank, when I'm sitting here next to you, I'm actually, I feel so nervous and such a great musician. You are like an encyclopedia. And I'm really humbly blessed. a great fan of you, that's all. Thank you so much. I'm blessed and I'm thinking that all the people who are watching this program, the youngsters who are coming here, they are the luckiest people in this globe of music, because getting to learn something from him is like, in my opinion, like Mukesh, Mohammad Rafi and Kishore Kumar. He's an equal, or rather even more senior than all those legends in my opinion. And his humbleness is the fact that he is sharing all this information with the youngsters and they are getting to learn so much.
which is just not happening anywhere else in this country. గోదావరి HDPE పైప్స్ వారు ఆ వారం ఉత్తమ ప్రదర్శన చేసేవారికి 10,000 రూపాయల పురస్కారం ఇస్తున్నారు. ఈ వారం అది అందుకుంటున్నది చిరంజీవి భార్గవ్. ఇప్పుడు ఈ 3 వారాల్లో జరిగినటువంటి పిల్లలు పాడిన పాటలు విని నేను వేసిన మార్కులు చూసి అందులో తక్కువ వచ్చిన 3 నిష్క్రమించాల్సి వస్తుంది. ఇప్పుడు మార్కులు చదువుతాను నేను. విష్ణుప్రియ 90%, నరసింహ 75%, సాయి జగద్ధాత్రి 90%, సుధాకర్ 70%, ప్రియా 90, ప్రమోద్ కుమార్ 91, మోహిని 65, స్వాతి జగన్ 85, వంశీధర్ 90, దీప్తి పార్థసారథి 72, అరుణ్ కుమార్ 70, శ్రీవాణి 60, గణేష్ 85, అనూష 60, శిరీష 88, మమన్ కుమార్ 85, శివాని 70, భార్గవ్ 90, యశిక 85, నాగార్జున 84, సుష్మా 83. సో వీళ్ళలో తక్కువ వచ్చిన వాళ్ళు మోహిని 65%, శ్రీవాణి 60%, అనూష 60%. అంటే ఫస్ట్ క్లాస్ 60 మార్క్స్ అయినా కూడా వాళ్ళు నిష్క్రమించాల్సి వస్తుంది. ముందుగా మోహిని నువ్వు రాతల్లి. గోదావరి HDPE పైప్స్ వారు నిష్క్రమిస్తున్న వారికి ఈటీవీ ప్రశంసాపత్రం, ఈటీవీ జ్ఞాపికతో పాటు 5,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారనమాట. ఆ మూడింటిని శ్రీ సొంటకి విల్ ప్రజెంట్ టు దెమ్. శ్రీవాణి 60% మార్కులతో దమ్మ. అనూష 60% మార్కులు దమ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Da ba ba, da 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 da, ring pam pam, ba rim ba ba ba, ba rim pam pam, ba ba ba.